పరీక్షలను రద్దు చేయడం అతిపెద్ద తప్పు, క్షమించరాని నేరం. ఎందుకంటే పరీక్షలు పెట్టేదే చదివేటోడు ఎవడు చదవనోడు ఎవడు అని తెలుసుకోవడానికి. ఇప్పుడు 11వ తరగతి పరీక్షలను రద్దు చేస్తే పనికొచ్చేవాడెవడు పనికిరాని వాడు ఎవడు అని ఎలా తెలుస్తుంది? 7th క్లాస్ పబ్లిక్ని ఆల్రెడీ తీసేశారు. 10th పబ్లిక్ జరుగుతుందంటే జరుగుతుంది, అంతేకాని ఇంటర్లో ఎగ్జామ్స్ స్ట్రిక్ట్గా కండక్ట్ చేయడం వలన చాలా మంది చదవనోళ్ళు ఫిల్టర్ అయిపోతారు. అలా కాకుండా అందరూ డిగ్రీలు పీజీలు చేస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎవడిస్తాడు? రికమెండేషన్ల ద్వారా, లంచాల ద్వారా అలాంటి వ్యక్తులు ఉద్యోగాల్లో స్థిరపడితే నీతిగా నిజాయితీగా కష్టపడి చదివినోడి బ్రతుకు ఏం కావాలి? రాళ్లను కాపాడాలనుకుని బంగారాలను బూడిద చేస్తే ఎలా? ఆల్రెడీ పరీక్షా పేపర్లు చాలా లీక్ అవుతున్నాయి. కాపీలు కొట్టి ఓపెన్ డిగ్రీలు పీజీలు చేస్తున్నారు. మరింతగా పబ్లిక్ ఎగ్జామ్స్లను స్ట్రిక్ట్గా కండక్ట్ చేసి చదువురాని వాళ్ళని ఫిల్టర్ చేయాల్సింది పోయి ఉన్న ఎగ్జామ్స్ను రద్దు చేస్తే ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుంది, దేశం ధ్వంసమైపోతుంది.